హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్ షేప్ బెల్టులు కటింగ్ చేద్దాము. అయితే ఇక్కడ ఫ్రంట్, బ్యాక్ హ్యాండ్స్ తీయగా మిగిలిన క్లాత్ అండి ఇది. ఇటు సైడు ఈ క్లాత్‌కి కొర వచ్చింది కదా! అందుకనే కటింగ్ చేశాను. అది మనం వీప్ బెల్ట్‌కి వేసుకోవచ్చు ఆ పీస్‌ని. చూడండి ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంతుందో అంత పెట్టుకున్నాము. ఈ కింద పైన ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి. పొడవు కూడా ఈ విధంగా బ్లౌజ్ షేప్ బెల్ట్ ఎంతుందో చూసుకొని దానికి మార్కింగ్ పెట్టాలి. ఈ చివరన కూడా కింద పైన మార్కింగ్ చూసుకొని పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని. ఈ షేప్ బెల్ట్‌కి మార్కింగ్ అనేది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా షేప్ ఇచ్చినప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్‌లో అద్దినట్టు వస్తదండి. ఇది చూడండి ఈ విధంగా ఈ చివర ఆ చివర షార్ప్‌గా మధ్యలో డౌన్‌గా రావాలి షేప్ అనేది. మార్కింగ్ చాలా బాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేస్తది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ పైన కటింగ్ చేసుకున్నాను. ఒకేసారి మనకు 4 షేప్ బెల్టులు అయితే కటింగ్ అయిపోయినాయండి. చూపిస్తాను. ఈ విధంగా మన క్లాత్ సరిపోయినట్టుంటే ఒకేసారి కటింగ్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది.